ప్రొఫెషనల్ బిఎస్ ప్రోగ్రామ్. ఇది కేవలం డిగ్రీ కాదు, మీ ఫ్యూచర్ కెరీర్ కి డైరెక్ట్ గేట్వే. పూర్తి వివరాలకు వెంటనే స్క్రీన్ పై కనిపిస్తున్న నంబర్స్ కి కాల్ చేయండి. ఇండోనేషియాలో ప్రకృతి మరోసారి తన ప్రతాపం చూపించింది. తూర్పు ఇండోనేషియాలోని ఫ్లోరెస్ ద్వీపం సమీపంలో శనివారం తెల్లవారుజామున అత్యంత భారీ భూకంపం సంభవించింది. యుఎస్ జియోలాజికల్ సర్వే ప్రకారం ఈ భూకంప తీవ్రత రెక్టార్ స్కేల్పై 7.7గా నమోదైంది. కేవలం గంటన్నర వ్యవధిలోనే ఏకంగా 5 సార్లు భూ ప్రకంపనలు రావడంతో జనం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని భయంతో ఇళ్ల నుంచి రోడ్లపైకి పరుగులు తీశారు. అసలు అక్కడ ఏం జరుగుతుందో తెలియకుండా అందరూ కూడా ఆందోళన చెందారు. ఫ్లోరెస్ ద్వీపానికి కేవలం 10 కిలోమీటర్ల లోతులోనే ఈ భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. ఎండేకు వాయువ్యంగా సుమారు 68 కిలోమీటర్ల దూరంలో ఇది కేంద్రీకృతమై ఉంది. మొదటి కుదుపు తీవ్రత అంతా షాక్ నుంచి తేరుకునేలోపే అదే ప్రాంతంలో వరుసగా ప్రకంపనలు మొదలయ్యాయి. తొలి కుదుపు తర్వాత ఏకంగా 5 తీవ్రతతో ఒకటి, 5 పాయింట్ తీవ్రతతో మరొకటి, ఏకంగా 6.1తో మరో బలమైన కుదుపు, ఆ తర్వాత 5.6 మరియు తరువాత 5.9 తీవ్రతతో వరుస భూకంపాలు సంభవించాయి. 2 మృతి చెందినట్లుగా తెలుస్తోంది. ఇక మృతి చెందిన వారి సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లుగా సమాచారం. ఈ రిపీటెడ్ షాక్స్తో ఇండోనేషియా ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీసిన విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సమీపంలోని నగేకియా రీజెన్సీలో కొన్ని భవనాలు దెబ్బతిన్నట్లు కూడా సమాచారం అందుతోంది. ఈ భారీ భూకంపం కారణంగా ఇండోనేషియా అధికారులు వెంటనే సునామీ హెచ్చరికలు జారీ చేశారు. ఇండోనేషియా వాతావరణ శీతోష్ణ స్థితి భూభౌతిక శాస్త్ర సంస్థ ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించింది. ఈస్ట్ నుసా టెంగారా, సౌత్ సులావేసి, వెస్ట్ నుసా టెంగారా ప్రావిన్స్లలో ఈ భూకంపం సునామీని సృష్టించే హై పొటెన్షియల్ కలిగి ఉందని బిఎంకేజీ డైరెక్టర్ విజయంతో స్పష్టం చేశారు. సముద్రంలో 0.5 మీటర్ల నుంచి 3 మీటర్ల ఎత్తు వరకు భారీ అలలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరించారు. దీంతో సుమారు 2400 కిలోమీటర్ల దూరంలో ఉన్న మౌమరే పట్టణ నివాసితులను, తీర ప్రాంత ప్రజలను అధికారులు అలర్ట్ చేశారు. ప్రజలందరినీ సురక్షిత ప్రాంతాలకు, ఎత్తైన ప్రదేశాలకు తరలిస్తున్నారు. ఇది సునామీకి ముందు జరిగేటువంటి ప్రక్రియగా అక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్తున్నారు. ఇది సాధారణ పరిణామమే అని, ప్రజలు ఎవరు తీర ప్రాంతాల వైపు వెళ్ళొద్దని అధికారులు స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇస్తున్నారు. అదృష్టవశాత్తు ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు ప్రకటించారు. అయితే కొన్ని ప్రాంతాల్లో మాత్రం 19 నుంచి 30 సెంటీమీటర్ల ఎత్తుగల చిన్నపాటి సునామీ అలలను గుర్తించినట్లు అధికారులు చెబుతున్నారు. అసలు ఇండోనేషియాలో ఇన్ని భూకంపాలు ఎందుకు వస్తాయి అంటే దీనికి ప్రధాన కారణం పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్. జపాన్ నుంచి ఆగ్నేషియా మీదుగా పసిఫిక్ బేసిన్ అంతటా విస్తరించి ఉన్న ఈ అగ్ని వలయం రీజియన్లో ఇండోనేషియా ఉండడం వల్ల ఇక్కడ భూకంపాలు మరియు అగ్ని పర్వత విస్ఫోటనాలు చాలా కామన్గా వస్తుంటాయి. ప్రస్తుతానికైతే ఇండోనేషియాలోని ఈస్ట్ నుసా టెంగారా ప్రాంతాల్లో హై అలర్ట్ కొనసాగుతోంది. ఎమర్జెన్సీ టీం రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపడుతున్నాయి.